గెట్ టుగెదర్ అనగానే చాలా సర్ప్రైజ్డ్ ఫీల్ అయ్యాను. అంటే వెళ్ళాలా వద్దా అని అనుకున్నాను. ఫైనల్గా అయితే వాళ్ళు చాలా ఫాలో అప్స్ చేసి వాళ్ళ శ్రమకైనా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళేటప్పటికల్లా ఐఎమ్ థ్రిల్డ్. వాళ్ళంతా బాగా అరేంజ్ చేశారు. అంటే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు అని అనగానే చాలా ఆలోచిస్తాం కదా, అంటే వెళ్ళాలా వద్దా ఆఫ్టర్ 20 years 25 years ఎవరు వెళ్తారు అని చెప్పేసి. కానీ వెళ్ళటం అయితే బ్లెస్డ్ అండి. అందరు ఫ్రెండ్స్తో కలిపి మళ్ళా చిన్నతనాన్ని ఎంజాయ్ చేసి మా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలతో మా పిల్లలు ఫ్రెండ్స్ అయ్యి ఈ రకంగా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆఫ్టర్ 25 years వాళ్ళని కలవటం ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ కూడా ఏంటో మరి ఆ వయసులో స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేదు. కానీ ఈ కాలంలో బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. అప్పట్లో అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేదు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు పడ్డ కష్టం అండి. ఒక్కొక్కరు ఫోన్ నెంబర్స్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ నుంచి లేదు ఫేస్బుక్ నుంచి రికలెక్ట్ చేసి ఫోన్ నెంబర్స్ వాళ్ళు గ్యాదర్ చేసి ప్రిన్సిపల్ని పిలిచి మళ్ళీ టీచర్స్ లేకపోతే ఆ స్కూల్లో ఆ టీచర్స్ ఫోన్ నెంబర్ ఎత్తికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేసి దాని తర్వాత మొమెంటోస్ ఇచ్చి షాల్స్ కప్పి ఇవన్నీ చేసిన వాళ్ళకైతే కనుక హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎంత కష్టపడాలి బ్యాక్గ్రౌండ్లో అనేది ఇది చూస్తే తెలుస్తుంది. మేము జస్ట్ వెళ్ళి వచ్చేసాం అంతే. కానీ దానికి వాళ్ళు 2 months కష్టపడ్డారంట. కానీ దాని ఫలితం అయితే బాగా దొరికింది. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మా ప్రిన్సిపల్ మ్యామ్ స్పీచ్ ఆమె గుర్తుంచుకున్నాయి అన్నీ. What I have received from you all, the honor, the felicitation is the most precious. I say that from the depth of my heart. I'm so touched. I'm really, really so happy to see you all, meet you all. It's the first year of the school, and if they have, chosen the school and they have put you all, it shows that they had some trust in me. They had some expectations from the school. And today I can see that fulfillment in you all. I am really proud of you all. I am so glad that you have continued the values, whatever you have learned from school. And we have your children now. And these smarter parents have still smarter children. Credit goes to the principal. I have to over-smart you. I have to be smarter than you. Smarter not in looks, but smarter here. So I have grade myself. మా టీచర్స్ అందరు గుర్తుంచుకున్నారు. ఏం చేస్తున్నారని పేరున మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటే లైఫ్లో ఇంత ఫాస్ట్గా మూవ్ అయిపోయామో ఒక 25 years అని అనుకున్నాను. మా 25 years మేము తీసేసుకోవాలి మళ్ళా అన్నంత జల్సీ వచ్చేసింది. అంటే ఈ 25 years మళ్ళీ వాళ్ళతో లేకుండా మళ్ళీ గడిచి మళ్ళీ పాస్ అయిపోయి మళ్ళీ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. బ్యాక్ టు ఎవర్ లైఫ్ వాళ్ళు నార్మల్. కానీ ఇది ఎంజాయ్ చేసింది మాత్రం ఫుల్ అల్టిమేట్ అండి. అసలు చెప్పలేమన్నమాట. మా టీచర్స్, వైస్ ప్రిన్సిపల్ సార్ అందరినీ, కొంతమంది టీచర్స్ రాలేకపోయారు. అంటే వాళ్ళ కాంటాక్ట్స్ మాకు దొరకలేదు. స్టూడెంట్స్ రాలేదు, వాళ్ళ కాంటాక్ట్స్ దొరకలేదు. కానీ ఫైనల్లీ అయితే గెట్ టుగెదర్ సూపర్ హిట్ అండి. 2000లో మాది మిలీనియం బ్యాచ్ అనమాట. మిలీనియం వచ్చేసింది అని చెప్పి 10th కూడా పాస్ అయిపోయి అంతా సూపర్. ఇట్లా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎనీవేస్ ఇట్లాంటి మెమొరీస్ ఎవరికైనా ఉన్నాయా కమెంట్స్లో చెప్పండి. అంటే 10th మెమొరీస్ లేదు ఇంటర్ డిగ్రీ మెమొరీస్ ఎవరికైనా ఉన్నాయా, మీకు ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఫాలోలో ఉన్నారా అనేది కమెంట్స్లో అయితే చెప్పండి. నాకు ఒకే ఒక ఫ్రెండ్ అనీసా, ఇంకా సాయి చంద్రిక, ఇద్దరు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ఎప్పుడు టచ్లోనే ఉంటుంది, ఇంకో ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, తను టచ్లోనే ఉంటుంది. కానీ ఆ ఇద్దరు తప్పితే మిగతా ఎవరు టచ్లో లేరు. మిగతా వాళ్ళందరినీ ఆ రోజు చూడటమే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మీద కూడా టచ్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటండి, ఈ ఈవెంట్ సక్సెస్ చేయటమే కాదు, మొమెంటోస్ మ్యామ్, మా ప్రిన్సిపల్ మ్యామ్ సర్ప్రైజ్గా తీసుకొచ్చింది మా కోసం అని చెప్పి. అంటే మా 10th class గ్రూప్ ఫోటో ఉంటుంది కదా, ఆ గ్రూప్ ఫోటోని
ఒక ఫ్రేమ్ లాగా చేయించి అందరికీ తీసుకొచ్చారనమాట. పేరు పేరున అందరికీ పిలిచి మ్యామే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ మాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. అది గుర్తుండాలని. అదేంటో తెలుసా, ఇక్కడ చూస్తున్నారా ఈ క్యారికేచర్స్, నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. అందరివి ఏంటి ఒకేలాగా ఉన్నాయి. యాక్చువల్గా ఫొటోస్ కలెక్ట్ చేసినప్పుడు మై బెస్ట్ ఫొటోస్ ఇచ్చామన్నమాట. అంటే ఆ ఫొటోస్ పెట్టకుండా కింద బాసెస్ లుక్ ఇచ్చి పైన మన ఫేస్ మాత్రమే పెట్టి క్యారికేచర్ అట్లా తయారు చేయించారు. అదైతే అసలు సూపర్ అనమాట. అందరూ ఎంత థ్రిల్ అయ్యారో. ప్రిన్సిపల్ మ్యామ్ కూడా అది చూసి ఏంటి ఐ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ అని చెప్పారు. అదైతే చాలా బాగా, ఎవరి ఐడియానో కానీ చాలా బాగా జరిగిందనమాట. మిలీనియం బ్యాచ్ మాది. సో మిలీనియం అనుకుంటా సూపర్ ఎంజాయ్ చేసాము అందరూ కూడా. కానీ అందరు రిజర్వ్డ్ అయిపోయారు. చిన్నప్పుడు బాగా నాటీ ఉండేవారు, ఇక్కడైతే బాగా రిజర్వ్డ్ అయిపోయారు. ఈ రకమైన మెమరీస్ ఎవరికైనా ఉంటే కనుక షేర్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్. My dear principal, and yes, I love you really much. Bye bye.